50 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత మరి చేరుకోదా? మన దగ్గరున్న చెట్లన్నీ కొట్టేస్తే ఎండకాక ఏంజలు వస్తుందా? అస్తమానం విసిగిస్తున్నాడని భర్తను చంపేసిన భార్య ఈ మధ్య ఇలా కూడా చంపేస్తున్నారా? ఇలానే కంటిన్యూ అయితే రాను రాను మగాడిని ఇంట్లోనో వీధుల్లోనో కాదు మ్యూజియం లో చూడాల్సి వస్తుందేమో. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన 15 ఏళ్ల పిల్లాడు ఏఐ సాయంతో కంపెనీని స్థాపించి 15 కోట్ల టర్న్ ఓవర్. అబ్బా పిల్లాడంటే ఇలా ఉండాలి. ఇంతకీ మన పిల్లాడేం చేస్తున్నాడు? లవ్వెలి పెంట్ల వస్తాడురేమో, అద్దుదంతా తగ్గిపోతాడురేమో, ఆపడు గుండెలు బాద్రమురేమో, రేమో రేమో. నీ మనసంత మంచిదో నాన్న. అంత వినయంగా యాక్ట్ చెయ్యొద్దురు, అస్సలు తట్టుకోలేను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అంటే సమ్మర్ కన్నా ఆడుకుందామని. ఎండలు చూసావా ఎలా మండిపోతున్నాయో? నాన్నగారు ఎండాకాలం ఎండ మండిపోకపోతే మంచు మండిపోతుందా? ఇలా రారా. వద్దు, నువ్వు కొడతావు. రాకపోయినా పరిగెత్తించి కొడతా. వద్దు. బయట నీ వయసులో ఉన్న పిల్లలు సొంతంగా కంపెనీ పెట్టి 15 కోట్లు 20 కోట్లు సంపాదిస్తున్నారు తెలుసా? నాన్న యూట్యూబ్ లో ఒక అతను నీ వయసే ఉంటది, రకరకాల వంటలు చేస్తూ వావ్ సూపర్ ఆకులు మీరు కూడా ఎప్పుడన్నా నాకేరండి అని అడుగుతూ వీడియోలు చేసి ఆడుతున్నాడు. చాలా పాపులర్ అయిపోయాడు. నేను మిమ్మల్ని ఎప్పుడన్నా అలా చేయమని అడిగానా? ఏనాడన్నా బలవంత పెట్టానా నాన్న? ఇలా రారా. నీకు మాటలు ఎక్కువైపోయారా? ఈ ఎండలో కాని బయట తిరిగావనుకో తోలు ఒలిచి ఉప్పు కారం పూసి కైమా కొట్టి ఎండలో ఆరబెడతా. ఏంటన్నా బాబు ఉప్పు కారం పోయడం కైమా కొట్టడం అన్ని ఆ మటన్ కొట్టు మస్తంగా మారుతున్నాయి. నిన్ను ఇలా కాదురా రే. చెప్పారు